హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీర్తి, కోర్టులో తీర్పు ఏమైందో తులసికి ఫోన్ చెయ్యి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా, మేమంతా నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో కోర్టు అంటున్నావు. నేను ఆల్రెడీ తులసికి ఫోన్ చేశానమ్మా, ఇంకా తీర్పు రాలేదంట, ముందు టాబ్లెట్ వేసుకో అని చెప్పి కీర్తి విశాలాక్షికి టాబ్లెట్ ఇస్తూ ఉంటుంది. టాబ్లెట్ ఎందుకే అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావంట, అందుకే డాక్టర్ గారు నిన్ను ఈ టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఒరే బసవా, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదురా. మన సిద్ధు అరెస్ట్ అవ్వటం ఏంట్రా, పదరా పద, మన సిద్ధుని విడిపించుకుందాం అని నీలాంబరి అంటూ ఉంటుంది. సిద్ధు అరెస్ట్ అయింది చిన్న చితక కేసులో కాదమ్మా, యాక్సిడెంట్ కేసు. ఆ యాక్సిడెంట్లో ఇద్దరు ప్రాణాలు పోవడానికి వాడే కారణమని ఒప్పుకున్నాడంట. సిద్ధు బయటికి రావటం కష్టమమ్మా, 5 సంవత్సరాలు సిద్ధు జైల్లోనే గడపాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. నా మనవణ్ణి అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికుందిరా, పద వెళ్దాం అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఆవేశపడకమ్మా, ఇక మనం ఏమీ చేయలేము అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఒరే బసవ, దీనంతటికీ కారణం ఆ తులసిరా. నా మనవణ్ణి జైలుకు పంపించి చేతులూపుకుంటూ ఎలా వస్తుందో చూడరా, దీనికి నేను బుద్ధి చెప్తాను అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక తులసి ఇంట్లోకి వస్తూ ఉంటే ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది బామ్మగారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏమైందా, ఎలా అడుగుతున్నావే అలా? నా మనవణ్ణి జైలుకు పంపించి ఇంట్లోకి ఎలా రాబుద్దవుతుందే నీకు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మగారు, నేను మీ మనవణ్ణి జైలుకు పంపించడం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. అక్కడ నా మనవడు శిక్ష అనుభవిస్తుంటే నువ్వు ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తావా? నా మనవడు శిక్ష అనుభవిస్తుంటే నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే, రావే రా అని నీలాంబరి తులసిని లాక్కొని కిచెన్లోకి వెళ్తుంది. అట్ల కాడను ఎర్రగా కాల్చి తులసి చేతి మీద వాత పెట్టబోతూ ఉంటుంది. వద్దు బామ్మగారు, ప్లీజ్ నా మాట వినండి అని తులసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విశాలాక్షి కిందికి వస్తుంది. తులసి, నువ్వు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? అత్తయ్య గారు, తులసి చేతిపైన వాత ఎందుకు పెడుతున్నారు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే విశాల, నువ్వు వెళ్ళు, రెస్ట్ తీసుకోపో అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, సిద్ధు ఎక్కడా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఆయన జైలుకు వెళ్ళారత్తయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. జైలుకు వెళ్ళటం ఏంటి అని విశాలాక్షి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. విశాల అని చెప్పి నీలాంబరి పరిగెత్తుకుంటూ విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. ఒరే బసవా, పట్టరా పట్టు, విశాలని మంచం మీద పడుకోబెడదాం అని చెప్పి నీలాంబరి అంటుంది. ఇక అందరూ కలిసి విశాలాక్షిని బెడ్ మీద పడుకోబెడతారు. ఈరోజు ఈ కుటుంబం ఇలా అవ్వటానికి నువ్వే కారణం అని చెప్పి నీలాంబరి తులసిని నిందిస్తూ ఉంటుంది. బామ్మగారు, నేనేం తప్పు చేశాను అని తులసి అంటూ ఉంటుంది. మా అన్నయ్యను విడిపించండి అంటూ నా మనవడి చుట్టూ చేరి పురుగులాగా చెవుల్లో అరిచావు. పాపం అమాయకుడు, నీ అన్నను కాపాడటం కోసం వాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని నీలాంబరి అంటూ ఉంటుంది. మా అన్నయ్యను కాపాడటం కోసం ఆయన శిక్ష అనుభవించట్లేదు, శ్రీకాంత్ గారిని యాక్సిడెంట్ చేసింది ఆయనే, వీడియో ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది అని తులసి చెప్తూ ఉంటుంది. నేను ఎంతో కష్టపడి మీ అన్నయ్య హరీష్ను ఈ కేసులో ఇరికించాను. నువ్వు ఆ కేసు అంతా కూడా డొంకలో తీగను లాగినట్టు లాగి నా కొడుకు జైలు పాలు అయ్యేలా చేశావు. నిన్ను వదిలిపెట్టను తులసి, వదిలిపెట్టను అని బసవరాజు అంటూ ఉంటాడు. అయినా ఇన్ని రోజులు నా మనవడు ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా మనవడి భార్యగా నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు నా మనవడు ఈ ఇంట్లో లేడు, నువ్వు ఎందుకు ఈ ఇంట్లో ఉంటావే, వెళ్ళవే, వెళ్ళు అని నీలాంబరి అంటూ ఉంటుంది. మా ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు, అసలు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మగారు, ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మీ మనవడి వల్ల నష్టపోయింది నేను అని తులసి అంటూ ఉంటుంది. ఏ నష్టపోయావమ్మ తులసి, హాయిగా ఈ ఇంట్లో రాణిలాగా కూర్చొని తింటున్నావు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను శ్రీకాంత్ గారిని పెళ్లి చేసుకొని ఉంటే నాకు ఇంతకన్నా రాజభోగాలు అనుభవించే పరిస్థితి వచ్చేది, కానీ ఆ శ్రీకాంత్ గారి చావుకు మీ అబ్బాయి కారణమయ్యాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పాపం అభం శుభం ఎరగని ఖుషి తండ్రికి దూరమైంది. ఇంత చేసి కూడా
మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని తులసి అంటూ ఉంటుంది. ఒసే తులసి, నా మనవడు ఈ ఇంట్లో లేనప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నిన్ను చూస్తున్న ప్రతి క్షణం ప్రతి నిమిషం నాకు నా మనవడే గుర్తుకు వస్తూ ఉంటాడే. వెళ్ళు, మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని నీలాంబరి అంటూ ఉంటుంది. మావయ్య గారు మీరేమంటారు అని తులసి అంటూ ఉంటుంది. మా అమ్మ మాటే నా మాట. నాకు నిన్ను కళ్ళ ముందు చూస్తూ ఉండటం అసలు ఇష్టం లేదు. నిన్ను చూస్తే నాకు కూడా అసహ్యం వేస్తుంది తులసి, వెళ్ళిపో అని బసవరాజు అంటూ ఉంటాడు. వెళ్ళిపో వెళ్ళిపో అని అంత ఈజీగా ఎలా అనగలుగుతున్నారు? ఇది నా భర్త సిద్ధు ఇల్లు. ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకు మాత్రమే ఉన్నాయి. నేను ఆయన విడిపోలేదు, విడాకులు తీసుకోలేదు. ఆయన తప్పు చేసినందుకు శిక్ష అనుభవించడానికి జైలుకు వెళ్ళారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. ఏంటే హక్కుల గురించి మాట్లాడుతున్నావు అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవసరమైతే నిన్ను నీ కొడుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానే కానీ నేను ఈ ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టను. ఇది నా ఇల్లు, నా భర్త ఇల్లు అని చెప్పి తులసి బసవరాజు నీలాంబరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఒరే బసవ, చూసావారా దీనికి ఎంత పొగరు పెరిగిపోయిందో. ఇన్ని రోజులు సిద్ధు ఉండేసరికి అమాయకమైన మొహం వేసుకొని నత్త నడకలు నడుస్తూ సిద్ధుగాడిని మాయ చేసిందిరా. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడరా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ తులసి మామూలుది కాదు. ఇన్ని రోజులు అమాయకురాల్లాగా మనందరి ముందు నటించింది అని బసవరాజు అంటూ ఉంటాడు. దీన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పడం ఏంటమ్మా, మెడపట్టి బయటికి గెంటే కాడికి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో నువ్వు చెప్పింది కరెక్టేరా, దీన్ని నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని నీలాంబరి తులసి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మరుక్షణం మీరు కూడా అరెస్ట్ అయ్యి మీ అబ్బాయితో పాటు స్టేషన్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది అని తులసి చెప్తూ ఉంటుంది. నా కొడుకు సిద్ధు అంటే ఆ శ్రీకాంత్కి యాక్సిడెంట్ చేశాడు కాబట్టి ఊచలు లెక్క పెడుతున్నాడు. మేమెందుకు ఊచలు లెక్క పెడతామే, ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నావా అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు ఇలాంటిదేదో చేస్తారని ముందుగానే నేను మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాను. నా పైన ఈగ వాలినా కూడా మీరు ఖచ్చితంగా ఊచలు లెక్క పెడతారు అని చెప్పి తులసి బసవరాజుకి నీలాంబరికి చెప్తూ ఉంటుంది. ఒరే బసవ, ఇది తప్పించుకోవడం కోసం నాటకం ఆడుతుందిరా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అవునా, అయితే నన్ను మెడపట్టి బయటికి గెంటి చూడండి, పోలీసులు ఇంటికి వస్తారో లేదో మీకే తెలుస్తుంది అని తులసి అంటూ ఉంటుంది. అమ్మా, ఇది చెప్తుంది నిజమే అనుకుంటా అని బసవరాజు అంటూ ఉంటాడు. తప్పు చేసింది మీ అబ్బాయి, శిక్ష అనుభవిస్తుంది మీ అబ్బాయి, మధ్యలో నేనేం తప్పు చేశాను, నన్ను ఇంట్లో ఉండొద్దంటున్నారు అని తులసి అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారా సరే, లేదంటే మీ పైన పోలీసులు దాడి చేస్తారు, ఖబర్దార్ అని తులసి బసవరాజుకి నీలాంబరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే బసవా, ఇది చాలా ఎక్కువ చేస్తుందిరా, దీన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. అమ్మ, ప్రస్తుతానికి విశాల పరిస్థితి ఏం బాలేదు. విశాల కోలుకున్న తర్వాత దీనికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవ, లాయర్లతో మాట్లాడి చూడు, లాయర్లతో మాట్లాడితే సిద్ధు ఏదైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో తెలుస్తుంది అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి ఇంటికి వెళ్తుంది. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే జాను లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. తులసి గురించే ఆలోచిస్తున్నాను. పాపం సిద్ధుబాబు అరెస్ట్ అయ్యాడు. తులసిని ఆ ఇంట్లో ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. సిద్ధుబాబు ఉండుంటే కనుక తులసిపై మాట పడనివ్వకపోయేవాడు. ఆ బసవరాజు గారికి నీలాంబరి గారికి తులసి అంటే కోపం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అక్కకు ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడి చూడమ్మా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి తులసికి ఫోన్ చేస్తుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తులసి, అక్కడ నీకేదైనా ఇబ్బందిగా ఉందా అమ్మా, నన్ను రమ్మంటావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. సిద్ధుబాబు చాలా మంచివాడు తులసి, కోర్టు దగ్గరే నీకు అన్ని విషయాలు వివరంగా చెప్దామనుకున్నాను. నేను మొన్న హరీష్ని పోలీసులు కొడుతుంటే విశాలాక్షి గారు ఒక మాట చెప్తే హరీష్ని వదిలేస్తారని పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ చెప్పాడమ్మా. విశాలాక్షి గారిని కలవటానికి మీ ఇంటికి వచ్చాను, కానీ బసవరాజు గారు ఆ రోజు నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. అదే సమయానికి సిద్ధు వచ్చి, మా వాళ్ళు చేసిన తప్పుకు నన్ను క్షమించండి,
నేను మీకు క్షమాపణ చెప్తున్నానక్క అని చేతులు జోడించి మరీ నాకు క్షమాపణ చెప్పాడు తులసి. సిద్ధుబాబు చాలా మంచివాడు. సిద్ధుబాబుని నువ్వు అపార్థం చేసుకోకు. సిద్ధుబాబు కావాలని శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి కారకుడు అయ్యుంటే కనుక జడ్జి గారి ముందు ఎందుకు ఒప్పుకుంటారు? అనుకోకుండా ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది. ఆ విషయాలన్నీ మర్చిపో తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.